వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఇక్కడ టైటిల్ పెట్టింది ఏంటంటే, మాజీ మంత్రితో వైఎస్ఆర్సీపీకి నిజంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అది కూడా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో. ఈ కాన్స్టిట్యున్సీ ప్రతినిత్యం కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంది బికాజ్ ఆఫ్ వనిత కారణంగా. అక్కడ చూసినట్లయితే వనిత వర్సెస్ తలారి వెంకట్రావు, అంటే మాజీ మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, ఈ ఈక్వేషన్ తెర మీదకి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు తలారి వెంకట్రావు ఏకంగా జనసేన జెండా కప్పుకోవడానికి వెళ్ళబోతున్నారు అనేది, జనసేన వైపు చూస్తున్నారు అనేది అక్కడ లేటెస్ట్గా జరుగుతున్న చర్చ అనుకోవాలి, అక్కడ స్థానిక లోకల్గా ఉన్న రాజకీయాల్లో. అయితే ఈ పరిస్థితికి కారణం అక్కడ వనితేనని అందరూ కూడా ఆమె వైపు వేళ్ళు చూపిస్తున్న పరిస్థితి ఉంది. గ్రూప్ రాజకీయాలు కానీ వర్గపోరు విషయంలో కానీ వనిత మీద ఈ విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఆమె టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన స్టార్టింగ్ నుంచి కూడా ఈ విమర్శ ఉంది వనిత మీద. అయితే ఈ రోజున పార్టీ అధికారంలో లేదు, చాలా ఘోరమైన ఓటమి అంచున ఈరోజు వైఎస్ఆర్సీపీ నిలబడి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో పార్టీని కోపప్ చేయాల్సింది పోయి ఈ రోజున వనిత అదే వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు అనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఇక వనిత అలాగే ఉండుంటే తాను పార్టీలో ఇమడలేనని తలారి వెంకట్రావు ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని విడిచిపెట్టి జనసేనలోకి వెళ్తారు అనేది కూడా చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. అయితే ఎంతవరకు జనసేనలో ఆయన యాక్సెప్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇంకొక సీరియస్ మాటగా చెప్పుకోవాలి మనం. ఇక్కడ మనం చూసినట్లయితే తానేటి వనిత చాలా పూర్తి స్థాయిలో ఆమె రాజకీయాల్లో కూడా చాలా త్వరగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె టీడీపీ నుంచి 2009లోనే ఎమ్మెల్యే అయ్యారు. గోపాలపురం నుంచి ఫస్ట్ టైం ఆమె వనిత ఎమ్మెల్యే కావడం జరిగింది. పోటీ చేసిన వెంటనే కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఆ క్రమంలో ఆ రోజు జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ చనిపోవడం కానీ, రాష్ట్ర విభజన పరిణామాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆ 5 years. ఈ క్రమంలోనే ఆమె ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. టీడీపీలో తనకు అందలం ఎక్కించిన, బట్ ఆ వనిత ఆ రోజు టీడీపీని వదిలి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అయితే 2014లో ఆమె ఎంత జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళినా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2014లో మనం చూస్తే ఆవిడ కొవ్వూరు నుంచి పోటీ చేశారు. సో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఆవిడ గోపాలపురం నుంచి కొవ్వూరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. గోపాలపురంలో ఈక్వేషన్స్ సరిగా లేవు, ఆమె వర్గపోరుకి తావిస్తున్నారన్న ఒక విమర్శలతో ఆమెను బలవంతంగా గోపాలపురం నుంచి తీసుకొచ్చి కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. ఆ రోజు టీడీపీ నుంచి జవహర్ పోటీ చేశారు, ఒక సామాన్య టీచర్గా ఉన్నారు ఆయన. ఆ రోజు మనం చూసినట్లయితే గోపాలపురంలో వనిత వర్గపోరుకు కారణం అవుతున్నారు, ఆమె అక్కడ పోటీ చేస్తే ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదన్న ఒక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొవ్వూరు నుంచి ఆ రోజున జవహర్ పోటీ చేశారు. అక్కడి నుంచి పోటీ చేసి ఆయన మంత్రి కూడా అయ్యి ఉన్నారు. కొవ్వూరుకు ఒక సెంటిమెంట్ ఏంటంటే కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మంత్రులు అవుతారు అనేది. దెన్ ఆయన ఆ రోజు మంత్రి కూడా అయ్యి ఉన్నారు. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి వనితకు కొవ్వూరు టికెటే ఇచ్చే ప్రయత్నం చేశారు. గోపాలపురం టికెట్ తలారి వెంకట్రావుకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో భాగంగా ఆ రోజు కొవ్వూరులో కూడా వనిత గెలిచారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎక్కడో పాయకరావుపేటలో ఉన్న అనితను తీసుకొచ్చి ఆ రోజున టీడీపీ అధిష్టానం కొవ్వూరుకు పంపించే ప్రయత్నం చేసింది. అక్కడ స్థానికంగా మాజీ మంత్రిగా ఉన్న జవహర్ని తీసుకొచ్చి తిరువూరు పంపించే ప్రయత్నం, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. కానీ అది 2 చోట్ల కూడా ఫెయిల్ అయింది. తిరువూరులో జవహర్ ఓడిపోతే కొవ్వూరులో తానేటి వనిత చేతిలోని అనిత కూడా ఓడిపోవడం జరిగింది. దెన్ ఆ రోజు చూసినట్లయితే ఇక వనిత ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, బట్ రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మాత్రమే జగన్ ఆమె మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. హోంమంత్రిగా ఉన్న సుచరితని పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఏకంగా వనితకు ఆ రోజున హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. దెన్ మంత్రిగా పూర్తి స్థాయిలో తన అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆమె మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా తన కాన్స్టిట్యున్సీ ఏదైనా సరే ఆ స్థాయిలో ఆమె గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తారనే పేరు ఇప్పటికీ ఉంది ఆమె మీద. ఆ విమర్శ అయితే Day 1 నుంచి ఉంది వనితకి. అక్కడి నుంచి మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో ఆవిడ మరోసారి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. మొన్నటి ఎన్నికల్లో అక్కడ చూసినట్లయితే గోపాలపురంలో గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి కొవ్వూరు పంపించారు చంద్రబాబు నాయుడు. అక్కడ చూస్తే రాజుకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన గెలిచారు కూడా ఏదైతే గోపాలపురంలో. దెన్ మొన్నటి ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఆమె పోటీ చేసి అక్కడ ఓడిపోవడం జరిగింది. వనిత హోమ్ మినిస్టర్గా పనిచేసి ఉండి కూడా అక్కడ ఓడిపోయినారు. సో పూర్తి స్థాయిలో ఆమెకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది గోపాలపురంలో టీడీపీ వైపు నుంచి మొన్నటి ఎన్నికల్లో. ఇక ఈ క్రమంలోనే కొవ్వూరులో ఆమె ఆ స్థాయిలో తమను ఓన్ చేసుకోవట్లేదని క్యాడర్ అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ సీన్ మార్చేందుకు ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ కొవ్వూరుకు పంపించే ప్రయత్నం చేశారు. కొవ్వూరులో ఆమెను ఇన్ఛార్జిగానో ఒక సమన్వయకర్తగానో మొన్న ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అయిన తలారి వెంకట్రావుతో ఆమెకు అక్కడ పడట్లేదు.
అనేక రకాలుగా తలారి వెంకట్రావు వర్సెస్ ఈ రోజున తానేటి వనిత అన్న పరిణామాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా తలారి వెంకట్రావు అనుచరులకు కానీ అంత స్థాయిలో ఆమె పార్టీలో ప్రయారిటీ ఇవ్వట్లేదు, అంత స్థాయిలో వాళ్ళని దగ్గర తీసుకోవట్లేదు, ఆ గౌరవం ఇవ్వట్లేదు అనే విమర్శ అక్కడ ఉంది. సో ఈ క్రమంలోనే తలారి వెంకట్రావు సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చిన వనిత ఈరోజు రేపు తనకు మేకై కూర్చుంటే ఎన్నికల నాటికి తనకు టికెట్ కూడా దక్కే అవకాశం లేదని ఆయన అంచనా వేస్తున్నారు. వనిత అక్కడ ఉంటే సీనియర్ నేతగా మాజీ మంత్రిగా తనకు టికెట్ నిజంగా దక్కే అవకాశం లేదు. అందుకే ముందుగానే ఆయన తనకు కుషన్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ రోజున ఆయన జనసేన వైపు చూస్తున్నారు, జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎన్నిసార్లు వనిత కారణంగా తనకు సఫికేషన్ వస్తుందని తలారి వెంకట్రావు ఫిర్యాదు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో అక్కడ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయట్లేదు అనేది తలారి వెంకట్రావు అనుచరుల వాదన. సో కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు తానేటి వనిత వర్గపోరుకి ఆమె చేయూతనిస్తోంది. ఆమె పూర్తి స్థాయిలో గ్రూపులు కడుతూ చేస్తున్న రాజకీయం అయితే మాత్రం అక్కడ వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేస్తోంది. అసలే గోదావరి జిల్లాలో అంతంత మాత్రంగా ఉంది వైఎస్ఆర్సీపీ. మొన్నటి ఎన్నికల్లో మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. మెజారిటీ నేతలు పార్టీల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. మెజారిటీ నేతలు ఓడిపోయిన వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. అసలు గోదావరి జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రులుగా ఉన్న కన్నబాబు లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కన్నబాబు ఆల్రెడీ అలిగి సైలెంట్ అయిపోయారు. ఇన్ఛార్జిగా పెట్టిన ఉత్తరాంధ్రకి అంత ఈజీగా ఆయన యాక్సెసిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయట్లేదని విమర్శ ఉంది. ఇలా అనేక మందిని జగన్మోహన్ రెడ్డి వనిత లాంటి వాళ్ళని ఎత్తున పెట్టుకున్నా ఈరోజు ఆ స్థాయిలో పార్టీని పట్టించుకున్న పరిస్థితి లేదనే విమర్శలు ఉన్నాయి. తానేటి వనిత అయితే అందుకు అతీతమేమీ కాదు. మరి తలారి వెంకట్రావు మీద గతంలో హత్యారోపణలు కూడా ఉన్నాయి ఆయన ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో. సో అలాంటి తలారి వెంకట్రావు ఎంతవరకు కూడా జనసేనలోకి వెళ్తానంటే ఆయనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, అంతవరకు ఆయనకు వెల్కమ్ చెప్పే అవకాశం ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంది.